courtesy Sari House, OU Colony, Sheikhpet, Hyderabad. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR. జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, చదువు ఉంటే జీవితం బాగుంటుంది అని పెద్దలు ఎంతో మంది చెప్తా ఉంటారు. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరి లైఫ్ బాగుందా? అక్కడ ప్రాజెక్ట్ కోసం వెళ్ళినప్పుడు ఒక 3 months బిఫోర్ నాకు తెలుసు ఆమె. మీ వైఫ్ ఏం చేస్తారు? ఎంఎస్సీ పిహెచ్డి సేమ్ ఒకటే సెక్టర్. సో మరి ఏం సమస్య ఏంది, అసలు ఏమైంది? ఏదో ఒక రకమైనటువంటి మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు ఆమెకి. అనుమానం అంటే ఏ విధమైన అనుమానం? వర్షం పడుతున్నప్పుడు పెద్ద ఆవిడని మా వైఫ్ పక్కనే కూర్చుంటుండే. అలా ఇస్తున్నప్పుడు ఆ పెద్ద ఆవిడకి నాకు లింక్ పెట్టింది అనమాట. అంటే ఏదైనా కొట్లాట గ్రడ్జ్ మనం పెట్టుకుందాం మీ పైన? ఆమెకు ఒక రకమైనటువంటి ఒక సైకోయిజం స్టార్ట్ చేసింది. తన అనుకున్న వ్యక్తి తనను కాదనుకొని ఎక్కడ వెళ్ళిపోతాడనే ఒక భావన ఉండుండొచ్చు. యాక్చువల్లీ వీళ్ళ నాన్న కొంచెం సైకో కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ కూడా వీళ్ళ దగ్గర రావడానికి భయపడతారు అనమాట. మీ భార్య దగ్గర జీతం ఏమైనా తీసుకునేటోళ్ళ మీరు? నీకేమి ఇవ్వను అని చెప్పేసి మొత్తం గోల్డ్ డబ్బులు అంతా కూడా ఆమె దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయింది. మరి ఇంత చేసిన మీరు మరి ఆ అమ్మాయికి ఏదన్నా మానసికమైన సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి డాక్టర్కి ఏమైనా సజెషన్ చేశారా? 11 members పైన పెట్టింది సార్. 498. అవును సార్. డివోర్స్ అనేది నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ మూవ్ అవుతున్నా. తల్లికి సర్వ హక్కులు ఉంటాయి పిల్లల్ని తన ఎంబడి తీసుకుపోనీకైనా, లేకపోతే తల్లి దగ్గరనే పిల్లలు ఉండాలని. నేను పిల్లల్ని వదిలిపోలే, మీరు ఎవరమే నన్ను అర్థం చేసుకోవట్లేదు. పెద్దవాడిని మీరు కొట్టింది నిజమేనా అండి? నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటాను. 14 years మా పాపని మా బాబుని నేనే పెంచిన. సైకోలాగా మాట్లాడితే నేను కొట్టేవాడిని ఉంటే వాస్తవంగా అయితే నేను తెలుసా 2 years ఎందుకు నన్ను ఎంత ఇస్తున్నారు? నా పాపని ఎందుకు నా దగ్గర ఉండి విడదీస్తున్నారు? ఆమె ఏడ్చే కన్నీళ్ళు పిల్లలు అని అంటుంది సార్. అది కూడా ఏమైనా నాటకం ఉంటుంది? ఏమేమి అడగట్లా. మొత్తం ఈ దాంట్లో ద సఫరర్ ఈజ్ చిల్డ్రన్. భారతదేశంలో ఈ మానసికమైన రోగాలకు సంబంధించి ఎవరు యాక్సెప్ట్ చేయరు. నీకు పిచ్చి అంటే నీకే పిచ్చి అంట. ఇద్దరికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమె సైకిక్ అని మీరు, మీరు సైకిక్ అని ఆమె, ఇద్దరు అనుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి మీరు ఇద్దరు ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, చదువు ఉంటే జీవితం బాగుంటుంది అని పెద్దలు ఎంతో మంది చెప్తా ఉంటారు. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరి లైఫ్ బాగుందా? ఒకసారి ఆలోచించండి. కేవలం చదువు ఉంటే సరిపోదు. వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా అందమైన జీవితంగా తయారు చేసుకోవాలనే జ్ఞానము, దానికి సంబంధించిన పట్టు వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఆడైనా కానీ మగ అయినా కానీ. సో మగోళ్ళకి ఆడోళ్ళకి ఈ జ్ఞానం ఫస్ట్ ఉంటే పెళ్లి చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. లేకపోతే మళ్ళొకసారి చెప్తున్నా, ఇంతకుముందు గతంలో మా ప్రోగ్రామ్స్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, పెళ్ళికి ముందు మీకు ఒక కౌన్సిలింగ్ అవసరం అయితే కొంచెం తీసుకోండి అని చెప్పేసి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అవసరం లేదని కదా, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తీసుకుంటేనే వాళ్ళ లైఫ్లో అడ్జస్ట్ అయ్యేలాగా అయిపోయినాయి. వాళ్ళ జీవితాలు రచ్చబండకెక్కకుండా చాలా హ్యాపీగా ఎవరంతలా వాళ్ళు ప్రశాంతంగా బతకాలని మేము కోరుకుంటున్నాం. కానీ మాకు ఇట్లాంటి కేసులు ఎన్నో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక కేసు వచ్చింది. నిజంగా ఈ కేసు కూడా కొంచెం వింటుంటేనే బాధ అనిపించింది. కాబట్టి దాని గురించి ఇంకొంచెం మాట్లాడాలి. బట్ ఎలాంటి కేసునైనా ఇప్పటికీ అలాంటివి ఎన్నో చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి, ఆయనే పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కానీ ఒక ప్రభావితం చేయగలిగే గొంతు ఉండాలి. వాయిస్లా చెప్తే ఎదురుంగోలకి వినాలే, అవును కరెక్టు అనిపించేలాగా పద్ధతిగా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తి ఉండాలి. అలాంటి ఒక వాయిసే బాపు బొమ్మ దివ్యవాణి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. సో మరి ఈరోజు మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిండ్రు, చాలా చదువుకున్న వ్యక్తి. అవన్నీ ముచ్చట్లు నేను మాట్లాడిస్తా, చూడండి. సార్ నమస్తే. సార్ మీ పేరు? నేను డాక్టర్ రజనీకాంత్. డాక్టర్ రజనీకాంత్. మీకు ఇక్కడనే అర్థమైపోవాలా. సో ఏం చేశారు సార్ మీరు? నేను ఎంఎస్సీ పిహెచ్డి బయోటెక్నాలజీ ఇన్ హార్టికల్చర్ యూనివర్సిటీలో చేశాను, బెంగళూరులో. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్, బయోపెస్టిసైడ్స్ పైన నేను పిహెచ్డి చేశాను. వెరీ నైస్. సో ఏం సార్ మీ సమస్య ఏంది? యాక్చువల్లీ మా వైఫ్, మా మ్యారేజ్ 2009లో జరిగింది తిరుపతిలో. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 14 years. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్.
ఓకే, అంటే 2009లో పెళ్ళయిందంటే ఎప్పుడు పరిచయం మీకు? అక్కడ ప్రాజెక్ట్ కోసం వెళ్ళినప్పుడు ఒక 3 months బిఫోర్ నాకు తెలుసు ఆమె. మీ వైఫ్ ఏం చేస్తారు? ఆమె కూడా సేమ్ ఎంఎస్సి పిహెచ్డి, సేమ్ ఒకటే సెక్టర్ బయోటెక్నాలజీ, సేమ్ మేడం. ఒకటే దగ్గర పిహెచ్డి చేసాము. ప్రజెంట్గా జాబ్ ఒక దగ్గరనే. ఇంత ప్రీవియస్ కంపెనీలో కూడా సేమ్ ఒకే కంపెనీలో చేసేవాళ్ళం. వెరీ నైస్. ఏం పేరు ఆవిడది? ఆమె డాక్టర్ ఆర్తి. సో మరి ఏం సమస్య ఏంది, అసలు ఏమైంది? తను యాక్చువల్లీ తనకు ఎలాంటి మోరల్ సపోర్ట్ బ్రదర్ సిస్టర్స్ లేకున్నా కూడా నేను చూసుకున్నాను మేడం. కానీ ఏమంటే తనకు ఏదో ఒక నా పైన అనుమానం, ఇప్పటికి నన్ను సస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒక రకమైనటువంటి మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు ఆమెకి. అనుమానం అంటే ఏ విధమైన అనుమానం? తనకి ఏమంటే నాకు ఏదో రాంగ్ ఎఫైర్స్ ఉన్నాయని. సో ఇంతవరకు ఆమె ఎలాంటి రాంగ్ ఎఫైర్స్ కూడా ఆమె ప్రూవ్ చేయలేకపోయింది. సో నా పైన ఏదో కేసులు పెడతా అని బెదిరియడం. కానీ ఆమెకి ఎందుకు అనుమానం వచ్చింది మరి మీకు ఎటువంటి అఫైర్స్ లేనప్పుడు? అంటే ఆమె నేను వేరే వాళ్ళతో మాట్లాడడము అదంతా, నేను తన దగ్గర క్లోజ్నెస్ కాకుండా ఇంకా వేరే అమ్మాయిల దగ్గర క్లోజ్గా ఉంటున్నానేమో అని ఒక రకమైనటువంటి మాట్లాడుతుంటారా మీరు రెగ్యులర్గా? రెగ్యులర్గా ఏం మాట్లాడా మేడం, మామూలుగా ఆఫీస్ కొలీగ్స్. అంటే ఇప్పుడు మీరు లవ్ ఉంది కదా అవును మేడం. ఇద్దరికి, ఆ టైంలో కూడా ఈ బిహేవియర్ ఉందా ఆమెకు? అప్పుడు లేదు మేడం. ఫస్ట్ మ్యారేజ్ అయినా గమనించాలని చెప్పించాను స్పష్టంగా. 3 months ఆయన 3 months మ్యారేజ్ చేసేసుకున్నది. పరిచయం నుంచి 3 months. సో ఇప్పుడు ఆమె ఇష్యూ ఏందంట? తనకి ఎలా నేను సపోర్ట్ చేసి అలాంటివి ఏమీ లేవని నేను చెప్పినా కూడా తను అర్థం చేసుకోకుండా ఆమె మెంటల్గా ఒక రకమైనటువంటి టార్చర్స్ ఇస్తూ ఉంది నాకు. టార్చర్ అంటే? టీ ఇచ్చటమే ఉంది. జస్ట్ ఆమె 55-56 years పెద్ద ఆవిడ. టీ ఇస్తున్న ఆమెకు నేను మామూలుగా డ్రాప్ ఇచ్చేవాడిని. వర్షం పడుతున్నప్పుడు పెద్ద ఆవిడ అని మా వైఫ్ పక్కనే కూర్చుంటుండే, తను వెనుక కూర్చుంటుండే కార్లో. ఓకే. అలా ఇస్తున్నప్పుడు ఆ పెద్ద ఆవిడకి నాకు లింక్ పెట్టింది అనమాట. ఆవిడ పక్కనే ఉంది కదా, ఇంకా లింక్ పెట్టుడేంది? అదే మేడం, తన పక్కన ఉంది. కానీ ఏమంటే నీకు ఆమెకి ఏదో లింక్ ఉంది అని చెప్పి ఆమెతో గొడవ పెట్టి ఆమె మీద చెంప మీద కొట్టింది. అయ్యో. అసలు ఆమె లైఫ్, ఆమె పెద్ద ఆవిడ అంటుంది, నా చిన్నతనం నుంచి మా ఫాదర్ కూడా నన్ను కొట్టలేదు, ఫస్ట్ టైం మీ వైఫ్ నన్ను కొట్టింది, కానీ మీ మొహం చూసి నేను వదిలేసినాను సార్ అని చెప్పి ఆమె నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. సో ఆఫీస్లో కూడా తెలిసింది, కానీ ఈమె కొంచెం పెద్ద పొజిషన్ ఉన్నారు కాబట్టి అక్కడికి ఈమె కొంచెం సంధాయించి పంపిద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు బిజీ వర్క్ వల్ల వాళ్ళు రాలేకపోయినారు, మేనేజ్మెంట్ వాళ్ళు. 3 months అలా డిలే అయ్యేసరికి ఈమె హెల్పర్ కూడా సార్ 3 months అయిపోయిన తర్వాత వచ్చి అడిగితే నాకున్న ప్రెస్టేజ్ ఆల్రెడీ నా ఇజ్జత్ పోయింది, ఇంకా ఇప్పుడు వచ్చి మీరు అడిగి ఏం లాభం సార్, నేను ఎప్పుడో మర్చిపోయినా ఆ విషయం అని చెప్పింది. మీకు ఆమెకి ఏమైనా కొట్లాట్లైనా ఏదైనా విషయం పైన, అంటే ఇంట్లో విషయం పైన, అత్తమామ విషయం పైన, ఎవరిపైన అంటే ఏదైనా కొట్లాట గ్రజ్జ మనం పెట్టుకుందాం మీ పైన? అలా ఉంది మేడం. తన కసి ఆఫ్టర్ 1 year మా బాబు పుట్టిన తర్వాత నుంచి ఆమెకు ఒక రకమైనటువంటి ఒక సైకోయిజం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు లేదు. దానికి కారణం అంటూ ఏమైనా ఉందా? ఫస్ట్ ఆమె ఒక లేడీ, మీరేం చెప్పారంటే ఆమెకు తోబుట్టువులు ఎవరు లేరు అని చెప్పాడమ్మ. సో తను ఏమనుకుంటుందంటే మీరే అమ్మ, మీరే నాన్న, మీరే అని అనుకుంటుంది. సహజంగా ఆడది ఏంటంటేనండి, ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం, తన అనుకున్న వ్యక్తి తనను కాదనుకొని ఎక్కడ వెళ్ళిపోతాడనే ఒక భావన ఉండుండొచ్చు. మీరేం చేసి ఉండాలంటే, నేను చెప్పేది మీరుగా అడ్వాంటేజ్ తీసుకునే రామ్మ ఎక్కువ అనకుండా, ఈరోజు వయసులతో సంబంధాలకి భేదాలకి ఏముందండి, జనరల్గా కన్న తండ్రి సార్ ఒక 6 నెలల పసిబిడ్డను కూడాను వేరే దృక్పథంతో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసిన అనేక మనం చూసున్నాము, వినున్నాము. నేను అనేది అంటే ఆమె స్థానంలోకి మనం వెళ్ళిపోయి ఆలోచిద్దాం ఒక్కసారి. ఎవరు కూడా మెంటల్ వచ్చినట్టు చేయరు. ఆమెతోనే అడిగిచ్చి ఆమెను కారు ఎక్కించుంటే ప్రాబ్లం ఉండేది కాదేమో కదా. డెఫినెట్లీ మేడం, ఆమెకు చెప్పే నేను ఎక్కించేవాడిని. ఇట్లా ఆమె నిల్చుంటుంది, మనం ఆమెకు డ్రాప్ ఇద్దామా, మనం వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు, తనకు చెప్పే నేను ఎక్కించేవాడిని. ఏమంటారు అప్పుడు ఓకే అంటుంది, కానీ మనసులో పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడ గొడవ అయినప్పుడు కానీ, తర్వాత ఏదన్నా ఇంటెన్షనల్గా ఖాళీగా కూర్చున్నా కూడా గొడవ పెట్టుకోవాలి. వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండే ఇంట్లో నన్ను కూర్చొనివ్వదు, ఏదో ఒకటి మైండ్లో తెచ్చుకొని దాని గురించి నెగిటివ్గా చెప్పడము, నువ్వు అట్లా చేసినావు కదా, నువ్వు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చినావు కదా, తర్వాత నాకు ఛాంబర్ క్లీన్ చేసే హెల్పర్ మీద కూడా నాకు వాళ్ళకి ఎఫైర్స్ ఉందని చెప్తుంది. ఇక ఆమె తరపున మీరు సంప్రదించడానికి ఎవరు లేరా అండి? వాళ్ళ పేరెంట్స్ చాలా సిక్. యాక్చువల్లీ వీళ్ళ నాన్న కొంచెం సైకో కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ కూడా వీళ్ళ దగ్గర రావడానికి భయపడతారు. వాళ్ళ నాన్న కూడా ఒక మెంటల్ గా బిహేవ్ చేసేవాడు మేడం. మీ ఇద్దరిది సేమ్ కమ్యూనిటీనా? లవ్ మ్యారేజ్ అన్నారు కదా. అంటే వాళ్ళది తమిళనాడు సార్, బట్ బీసీడీఏ, మాది బీసీడీఏ, వాళ్ళది బీసీడీఏ, బట్ సేమ్ క్యాస్ట్ కాదు. వాళ్ళ నాన్నగారు ఏంటండి సైకో అంటే? మేడం ఆయన కూడా ఏంటంటే అసలు ఎవరి మాట వినడు. సో మనం అసలు ఆయన ఒక వర్క్ కూడా చేయడు. 10 years మ్యారేజ్ అయిన తర్వాత నేనే మంత్లీ వాళ్ళ వేజెస్ నేనే పంపించేవాడిని.
ఓ అత్త మామ మీరే పైసలు పంపించారు. నేనే పంపించేవాడిని మంత్లీ. ఎందుకంటే ఇంకా ఎవరు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ ఒక్కతే లేరు, కాబట్టి బిడ్డ. తనే నేను సపోర్ట్ చేయాలి కాబట్టి మోరల్ సపోర్ట్ చేశాను. మీతో బాగానే ఉంటుండేనా? ఎప్పుడు అసలు ఆమె నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిందో నాకే తెలియదు. ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకు కూడా ఆయన మంచివాడు కాదు, డబ్బులు అడుగుతున్నాడు, ఆయన తాగుతాడు, అది డబ్బులు ఇది అని అడిగినరా చెప్పి- మీరు? అడగలేదు మేడం. నేను డబ్బులు పంపించేటోని నేను ఎందుకు అడుగుతాను మేడం? మీ భార్య దగ్గర జీతం ఏమైనా తీసుకునేటోళ్ళ మీరు? ఇప్పుడు హౌస్ ఎక్స్పెన్సెస్కి ఏం చేసేవాళ్ళం, ఇద్దరం ప్లాన్ చేసి చేసుకునే వాళ్ళం. ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఏం చేసినాము, ఒకరిది ఖర్చు ఒకరిది సేవింగ్స్ అని చేసినాము. ఆల్మోస్ట్ 90% నా సాలరీ నేను ఖర్చు చేసేవాడిని. ఆమె 60 to 70% సేవింగ్ చేసేది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి వచ్చిన తర్వాత నీ దగ్గర డబ్బులు ఏం లేవు, సేవింగ్స్ ఏం లేవు, అంత సేవింగ్స్ నాదే, నీకేమి ఇవ్వను అని చెప్పేసి మొత్తం గోల్డ్ డబ్బులు అంతా కూడా ఆమె దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది మేడం. 6 months నుంచి ఇప్పుడు లేదు. పిల్లలు ఇద్దరు నా దగ్గర ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న? హాస్టల్లో ఉంటుంది. మరి జాబ్ చేసేది ఇద్దరు ఒకటే చోట జాబ్ చేస్తాం. రోజు అంటే హాస్టల్ నుంచి తను వస్తుంది, మీరు చూసుకుంటారు, ఫేస్ టు ఫేస్ చూసుకుంటారు. చూడం మేడం. తను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాను. రెగ్యులర్ గా ఎదురుపడ్డం కానీ అట్లాంటివి ఏమి ఉండవు? అట్లా మోస్ట్లీ ఉండదు మేడం. అంటే తను అవాయిడ్ చేస్తుంది, నేను పిల్లల కోసం కూడా ఫోన్ చేసుడు మాట్లాడు ఏం లేదా? ఏం లేదు మేడం. పిల్లలు అడుగుతలేరా తల్లి? ఎంత వయసు అండి పిల్లలకి? బాబు ఇప్పుడు 13 years మేడం, పాప 8 years. వాళ్ళు అడగరా మరి అమ్మ ఇక్కడ డాడీ అని? అడగట్లేదు మేడం. నేను రిమెంబరింగ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. అట్లీస్ట్ 15 days ఒకసారైనా మీ అమ్మ గుర్తొస్తుందా, మీ అమ్మ కావాలా అంటే, నో డాడీ నువ్వు ఉన్నావు కదా, యూ ఆర్ హ్యాపీ, వీ డోంట్ వాంట్ మమ్మీ అంటున్నారు. ఎందుకు పిల్లల్ని ఏమైనా కొట్టేదామే? కొట్టేది మేడం. వాళ్ళని కొట్టడము, చెంప మీదకని కొట్టడము, వాళ్ళకి అసలు తల్లి ప్రేమ అనేది పంచలేదు. ఎంత కొట్టినా ఎంత చేసినా తల్లి ఎట్లున్నా కూడా తల్లి తండ్రి ఇద్దరు కావాలంటారు. రక్త బంధం అనేది ఇక్కడ ఆమె అడగట్లేదు అని అంటే ఆశ్చర్యంగా ఉంది. తను యాక్టింగ్ చేస్తుంది, ఫోన్ చేసి నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నట్టు ఏదో ఫోన్ చేసి మా పాపతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. సరే మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేయాలంటే బ్లాక్లో పెట్టింది. తను బ్లాక్ లిస్ట్లో ఫోన్ పెట్టింది. ఎవరికి చేస్తుంది, మీ కాల్కా పిల్లల కాల్కా? పిల్లలకు కూడా చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఫోన్ చేసిన ఆమె ఏం నాన్న ఏం చేస్తున్నారు, తిన్నారా, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇది కాదు. ఇది అడగకుండా మీ నాన్న ఏం చేస్తున్నాడు, మీ నాన్న మిమ్మల్ని మ్యానిపులేషన్ చేస్తున్నాడు, మీ నాన్న మాటలు వినొద్దు, వాడు ఒక సైకో, వాడు ఒక మెంటల్ అని వాళ్ళ మైండ్ నుంచి చేంజ్ చేస్తుంది. చాలా చాలా నిజంగా ఇట్లాంటి కేసులకి ఏం చెప్పాలని అర్థం కాదమ్మా. చాలా కష్టం సార్ ఇవి. భార్య మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంది, భర్త మంచిగా చదువుకొని మంచి పొజిషన్, లవ్ మ్యారేజ్, ఇన్ని సంవత్సరాల ఒక మంచి పవిత్రమైన బంధం, 2 పిల్లలు, మంచి అందమైన లైఫ్, మంచి జీతాలు, హ్యాపీగా ఉండొచ్చు. అసలు పైసలు లేక ఏడ్స్టోడు ఒకడైతే ఇంకొకటి లేక ఇంకోటి ఏడ్స్టోడు అన్నట్టు అట్లుంది ఈ సంబంధం. మనకు వచ్చే కేసులు కూడానండి జనరల్గా బాధితులు అంటే ఆడవాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు వచ్చిన కేసు కానీ అబ్బాయి కానీ లేడీస్ ఇంత షార్ప్ అయిపోతున్నారంటే అసలు బాండేజ్తో ఉండొచ్చు. ప్లస్ ఎందుకమ్మా షార్ప్నెస్ కూడా ఎందుకు చెప్పండి, పనికిమాలిన షార్ప్నెస్, జీవితాలని నిలబెట్టుకునే షార్ప్నెస్ అయితే ఏదైనా పనికి వచ్చేది. ఆమెకు ఓన్లీ సస్పెక్ట్ చేసే గుణం ఒకటే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? అదే సార్, సస్పెక్ట్తో పాటు నన్ను ఏదో రకంగా మానసికంగా హింసించాలి. సో దాని ద్వారా షీ విల్ గెట్ హ్యాపీనెస్ అనమాట. ఎందుకు అలాంటి ఆ క్రూరత్వము, ఎందుకు ఆ క్రూయాలిటీ అనేది. ఇంత పిహెచ్డి చేశారు కదా. అదే సార్. మరి ఇప్పుడు పిహెచ్డి అంటే ఏంది? ద హైయెస్ట్ స్టడీస్ ఇన్ హ్యూమన్ లైఫ్. అవును సార్. మరి ఇంత చేసిన మీరు మరి ఆ అమ్మాయికి ఏదన్నా మానసికమైన సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి డాక్టర్కి ఏమైనా సజెషన్ చేశారా, వెళ్దామని చెప్పేసి కానీ కౌన్సిలింగ్ కానీ? డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ నేను లాస్ట్ 5 years నుంచి అడిగాను మేడం, ఇట్లా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము, సో నీకు ప్రాబ్లం ఉన్నా నాకు ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మనకు తెలుస్తుంది చూపించుకుందామని. లేదు మేడం, తను రాలే, నేను పిలిచినప్పుడు రాలేదు. బట్ లాస్ట్ ఇయర్ ఏమైపోయింది, తనే తీసుకెళ్ళింది. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఈయనకి ఏదో సైకో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్తో అడగగానే నెక్స్ట్ డేనే నేను వస్తానని చెప్పాను. వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరిని కంబైన్డ్గా ఇండివిజువల్గా ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. 15 daysలో రిపోర్ట్ ఇచ్చారు సార్. రిపోర్ట్ ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే, బాబు మీ రిపోర్ట్ ఇచ్చాము, ఇద్దరు కౌన్సిలింగ్ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, మీరు రండి అని చెప్పారు. ఎవరిద్దరికి? నాకు మా వైఫ్కి. అలా వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్కి రమ్మంటే నిన్ను అడిగిన, సార్ ఇట్లా ఫోన్ చేసిండు, రిపోర్ట్ ఇచ్చారు కదా, చలో మనం వెళ్దాము. రిపోర్ట్ ఏంది చెప్పండి ఫస్ట్. రిపోర్ట్ ఏం లేదు మేడం. రిపోర్ట్ యాక్చువల్ అది ఏంది అనేది ఫుల్గా నాకు కూడా అది అర్థం కాలేదు. రిపోర్ట్ ఇచ్చారు సార్, అది బట్ డిలీట్ అయిపోయింది చాలా రోజులు, 1 year బ్యాక్ కాబట్టి. మీరు మంచి చదువుకొని ఆల్మోస్ట్ దాని గురించి తెలిసిన ఫీల్డ్ లో ఉన్నారు. అవునవును. అట్లాంటప్పుడు మీకు అర్థం కావాలి కదా, అప్పుడు అర్థం కాలేదంటారు ఏంటి? డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు, రమ్మని చెప్పిండు మేడం. నెక్స్ట్ స్టెప్ అదే. నేను వెళ్ళి కూడా నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నా, ఎందుకంటే సంథింగ్ ఇస్ దేర్, సో ఇట్ హ్యాస్ టు బి క్లారిఫై అన్నట్టు నేను ఉన్నా. వెళ్దాము అంటే నాకు ప్రాబ్లం కాదు కదా, నీకు ప్రాబ్లం, నువ్వు వెళ్ళు అని చెప్తుంది మా వైఫ్.
ప్రతిదానికి విడిపోవటము డైవర్స్ సమస్య కాదండి. అది సమాధానం కాదు మనకు. మ్యాక్సిమం ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషి ఎందుకు ఆ స్థితికి వెళ్ళింది, తను కూడా ఒక మీతో లైఫ్ కావాలని వచ్చింది కదా, అదే మేడం. ఆ స్థానంలో మనం ఉంటే ఏంటనేది ముందు సమస్యను పరిష్కారంగా చూద్దాం. అంటే నేను చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యాను మేడం. ఇప్పుడు కూడా నేను తను వెళ్ళిపోమని చెప్పలేదు ఇంట్లో నుండి, తనే వెళ్ళిపోయింది ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock. మీరు రమ్మని అడగలేదా? పోనీ మీరు ఫోన్ చేసి ఎందుకు 6 months అవుతుంది, పిల్లల పరిస్థితి ఏంటి, ఒకటే ఫ్లోర్లో ఉండి పైన నువ్వు కింద నేను ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళంలాగా. అదే మేడం, నేను కేసు పెట్టేసిన నీ పైన FIR ఫైల్ అవుతుంది, మీ ఎంటైర్ ఫ్యామిలీ అందరు నేను లోపల పెడతా, మీ మీద క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు పెట్టిందా మీ పైన? పెట్టలేదు సార్, ఓన్లీ 498. అదే 498 ఈజ్ ఏ క్రిమినల్ కేసు. అది క్రిమినల్ కేసు అంటే 498 క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటాం మనం. అదే సార్, ఇట్లా నేను టార్చర్ చేస్తున్నాను, నాకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని, తర్వాత మేము ఆమెను ఫిజికల్గా హరాస్ చేసినామని. కొట్టిరా మీరు ఎప్పుడైనా? మరి కొట్టలేదు మేడం, ఆమె నన్ను కొట్టడం తప్పితే నేను ఆమెను కొట్టాలని. మిమ్మల్ని కొడుతుందా? ఎస్ మేడం, నన్ను ఫిజికల్గా కొట్టడం, నాకు బ్లడ్ వచ్చేది, మొహం నిండా బ్లడ్, చేతుల నిండా బ్లడ్ వచ్చేది. అలా చేస్తున్నప్పుడు నేను ఇలా బయట జనాలందరూ చూస్తున్నారని చెప్పేసి, మా ఆయనను కొట్టేది చూస్తున్నారని చెప్పేసి ఒకసారి గొడవ జరుగుతున్నప్పుడు తనే చేతితో కోసుకొని మళ్ళీ వెళ్ళి తనే ఇక మా ఆయన కొట్టాడు చూడండి అని పైన బయట చూపించుకుంది. ఇప్పుడు ఆ 498 కేసు పెట్టారు కదా, ఇప్పుడు దాని స్టేటస్ ఏముంది? 11 members పైన పెట్టింది సార్. 498? అవును సార్. 11 members పైన 498 ఎట్లా పెడతారు? అందుకే సార్ ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? 11 members అంటే ఎవరెవరి మీద పెట్టారు? అదే మా పేరెంట్స్, మా బ్రదర్స్ వాళ్ళందరూ ఉండేది సిద్దిపేటలో, మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో. సో కావాలని అందరిపైన ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టేసి 11 members అంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మీద పెట్టింది సార్. పోలీస్ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేశారు దాన్ని? అదే సార్, అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఇది లీగల్గా ఇది కరెక్ట్ కాదు, సో దట్ దీన్ని మనం ఫర్దర్ లెవెల్లో రిక్వెస్ట్ ఇచ్చేసి అన్నెసెసరీ నెంబర్స్ని తీసేసి ఓన్లీ హస్బెండ్ని మాత్రమే పెట్టేసి ఫర్దర్ నెక్స్ట్ కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి పంపిస్తామని చెప్పారు. ఛార్జ్ షీట్ వేసారా మరి దాంట్లో? ఇంకా అయితే ఒక 2 సాక్షులను తీసుకురమ్మని చెప్పినారు సార్. మరి మీ తల్లిదండ్రి మాట్లాడడం మీ వైఫ్తోని దాని గురించి గొడవలు చేసింది మేడం. చెప్పారు మేడం, మా తల్లిదండ్రులు హైదరాబాద్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ మా 5 brothersలో ఎవ్వరు కూడా హైదరాబాద్ మేము వచ్చిన తర్వాత రాలేదు, ఎందుకంటే ఈమె ఇలాగ టార్చర్ చేస్తుందని తెలుసు. సో వీళ్ళు కొంచెం సెట్ అవ్వనని వాళ్ళు ఒక ఫస్ట్ 6 months 1 year ఎవ్వరు రాలేదు, వచ్చిందే 2 years, లాస్ట్ 2 years. సరే వాళ్ళు సెట్ అవ్వనని రాలేదు. మా పేరెంట్స్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి 1 or 2 days ఉండిపోయేవాళ్ళు. మీ అత్త మామతో మీరు ఫోన్లో కూడా మాట్లాడొచ్చు కదా, మరి చెప్పలేదు? మాట్లాడాం మేడం నేను చాలాసార్లు చెప్పాను మా మామ కూడా, మీ కూతురు ఇలా నన్ను టార్చర్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, పిల్లల్ని ఏం కదా అడ్జస్ట్ చేసుకొని పోవాలండి, లైఫ్ అంటే కామన్ కదా, సరే సరే అనుకొని పోండి అని చెప్తా ఉంటాడు ఆయన. మరి కొట్టినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా? అంటే మేము కోయంబత్తూరు బెంగళూరులో ఉన్నప్పుడు నేను అంత స్టెప్ తీసుకోలేదు సార్, ఎందుకంటే సరేలే తను పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ చేంజ్ అవుతుంది, అర్థం చేసుకుంటుంది అని నేను టాలరేట్ చేసుకుంటూ వచ్చిన ఇన్ని సంవత్సరాలు. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవరైనా ఒక చర్య జరిగినప్పుడు, ఒక చర్య జరగటం వేరు, అతి చర్య జరగటం వేరు. ఇప్పుడు మనం అరుచుకోవడం అనేది జనరల్ కామన్గా ఉంటుంది అందరి కుటుంబాలలో. ఎప్పుడో ఒకప్పుడు హ్యూమన్ అన్న తర్వాత ఎమోషన్ అవుతారు, ఎప్పుడో ఒకసారి ఎంత మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఎప్పుడో ఎమోషన్ అవుతారు. ఆ ఎమోషన్ అప్పుడు అరుచుకుంటాం. కొట్టడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ అది. సో కొట్టడం దాకా వచ్చింది, ఒక వ్యక్తిని మనం కొట్టడం దాకా వచ్చింది అన్నప్పుడే మీరు చర్యలు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ఆమె కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ మీరు ప్రిఫర్ చేయాల్సింది. ఆమె అడ్వాంటేజ్ తీసుకుంది మేడం, ఏంటంటే నేను టాలరేట్ చేసిన వైఫ్ ఎందుకు సఫర్ చేయాలి అని. చాలా మందికి తెలియని విషయం ఏంది అంటే భార్య మీద కూడా మనం కేసులు పెట్టచ్చు. భార్య మనల్ని చీటింగ్ చేసినా, హరాస్మెంట్ చేసినా, లేకపోతే కొట్టినా క్రిమినల్ కేసు కిందకి రాదు, సివిల్ రైట్స్ కిందకి వస్తుంది. ఇల్లీగల్ అఫేర్ ఉంటే మనం పోయి కోర్టులో డైవోర్స్ చేసుకునే అధికారం కానీ దానివల్ల ఏమైనా లాసెస్ అవి ఉంటే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది తప్ప మనకు ఇది 497 అంటారు, దాన్ని అడల్టరీ అంటారు. అడల్టరీ తీసేశారు దాన్ని. సార్ ఇదొకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది సార్. ఒకటి అంటే ఇండిపెండెంట్గా బతకగలిగే ఆడోళ్ళకి కానీ మొగోళ్ళకి కానీ ఒకరితో ఒకరు చెప్పుకోకుండా మాట్లాడుకోకుండా వెళ్ళిపోవడం ఇంట్లోకి వెళ్ళి. మనం ఇందాక కూడా చూసినాం, అన్ని చదువుకొని ఏమేమి కావాలో అన్ని పెట్టేసుకొని వెళ్ళిపోవడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంటే దీనికి ఏం కేసు ఉండదా? ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్, హై ఎండ్ శాలరీ వస్తుంది, ఎక్కడైనా బతకగలనే ధైర్యం ఉంది. ఆకాశమే నా సొంతమైందన్నా కూడా ఆడదాడితే తల్లి తల్లి, ఎప్పుడైనా అంతే. ఆ తల్లి స్థానాన్ని కూడా ఆమె వదులుకొని వెళ్ళిందంటే అది మరి మీరు అన్నట్లు ఆ డాక్టర్ దగ్గర చూపించాలా, లేకపోతే ఆయన మీద ఇంకేమైనా రజనీకాంత్ గారు ఏమైనా ఆమెను ఇబ్బంది పెట్టారా, అసలు పిల్లలతో ఏమన్నా ఒక్కసారి వాళ్ళ అభిప్రాయం ఏంటి? పసిబిడ్డలు అబద్ధం చెప్పరండి. లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై
సిక్స్ జేవిఆర్. జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హలో హలో, డాక్టర్ ఆర్తి గారా అండి? అవును మేడం. హాయ్ అండి, నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నా అండి. ఓకే. సో ఇక్కడ మీ హస్బెండ్ ఉన్నారు. సో యాక్చువల్గా ఇట్లా నా భార్య నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది, మా ఇద్దరికి ఇట్లా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇంతసేపు చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆయన. ఓకే. సో ఆయన వైపు నుంచి ఒక్క వైపు నుంచి ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను మీకు కూడా కాల్ చేయడం జరిగింది. అంటే చిన్న పిల్లలు ఉన్నారు. తను చిన్న పిల్లలు ఉన్నారు, నేను వదిలేసేం వెళ్ళిపోలే. యాక్చువల్లీ ప్రాపర్ గా 3-4 ప్లేసెస్ లో కౌన్సిలింగ్ జరిగింది. సో మదర్ తోనే 2 పిల్లలు. అవును మేడం, సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ జరిగింది. సో ఆ మదర్ తో 2 పిల్లలు ఉండాలని చెప్పి పంపిస్తే 2 months కలిసి ఉంటానని తను చెప్పారు. ఓకే. సో 2 months తను ఉండాలంటే ఇంట్లో పిల్లలతో తను ఉండాలని అలా పంపించారు. ఓకే. మళ్ళీ ఏమైందంటే విత్ ఇన్ వీక్ లోపల తను మళ్ళీ వచ్చి గొడవ చేసి మళ్ళీ నన్ను మా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కొట్టి నన్ను హారస్ చేసి బట్టలంతా చింపి పెద్ద ఎఫ్ఐఆర్ పడింది మ్యామ్. తను ఎంత పెద్ద న్యూసెన్స్ రీజన్ గా క్రియేట్ చేసినాడంటే, మా అమ్మ బాగలేదు, షీస్ అ క్యాన్సర్ పేషెంట్. తను అంత ఇదిగా ఉన్నారని పాండిచేరికి పంపించాలని చెప్పి నాకు ఫోన్ వస్తే నేను మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేసేసి జస్ట్ 2 hours పర్మిషన్ తీసుకొని పోయిన ఆఫీస్ లో. మ్యామ్ యాక్చువల్లీ నౌ వి డిపార్టెడ్ మ్యామ్. సో డివోర్స్ అనేది నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ మూవ్ అవుతున్నా. నాకు కొన్ని అడ్రస్ ప్రూఫ్ ప్రాబ్లం ఉన్న వల్ల ఇట్ ఇస్ గెటింగ్ డిలే. ఓకే. ఓకే. ఆ 2 hours పర్మిషన్ లో ఇక్కడ ఆఫీస్ లో కూడా ఎవరో పర్మిషన్ తీసుకున్నారంట హెచ్ఆర్. నాకు అవి తెలియదు మ్యామ్. వీళ్ళు ఎట్లా క్రియేట్ చేసినారంటే, నేను హెచ్ఆర్ తో నేను ఎక్కడికో వెళ్ళిపోయినా రూమ్ లో స్టే చేస్తున్నానని అన్నెసెసరీగా తన రూమర్స్ క్రియేట్ చేసి ఆఫీస్ లో పెద్ద న్యూస్ జరిగింది. నేను ఒక మాట చెప్తాను మీకు, వినండి. నేను ఆయన వచ్చినప్పటి నుంచి 2-3 సార్లు అడిగినా. ఆయన ఏమంటాడంటే, మా భార్యకి నా పైన అనుమానం మేడం, నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో లింక్ పెట్టేస్తుంది నాకు. యాక్చువల్లీ ఐ విల్ షేర్ ద సైకాట్రిక్ రిపోర్ట్స్. హి ఈజ్ ఎ నార్సిస్టిక్ పర్సన్ విత్ సైజోఫ్రెనియా కేస్. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నాయా రిపోర్ట్స్? ఉన్నాయి మ్యామ్, నాది ఉంది, తనది ఉంది. ఒక్కసారి తను అంత నేను కొడుతూ ఉంటే ఒక ఆడదానిగా ఎవరైనా డిఫెన్స్ చేయొచ్చు. నేను డిఫెన్స్ అయినా చేసినప్పుడు ఏదైనా తలగా ఉండొచ్చు, కానీ పర్పస్ఫుల్ గా ఆయన కొట్టాలో పెట్టాలని ఏం లేదు. తనకున్న పర్సనాలిటీకి నేనున్న పర్సనాలిటీ చూసే వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరు మ్యామ్. ఒక తల్లిగా మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీకు తెలుసు కాబట్టి ఇది మినిమం తెలుసుంటుంది అనుకుంటున్నాను నేను. ఏమని అంటే, ఒకవేళ భార్యాభర్తలు రేపటి రోజు విడిపోవాలనుకున్నా కూడా తల్లికి సర్వ హక్కులు ఉంటాయి, పిల్లల్ని తన ఎంబడి తీసుకుపోనీకైనా, లేకపోతే తల్లి దగ్గరనే పిల్లలు ఉండాలని ఒక ఏజ్ వరకు. నేను పిల్లల్ని వదిలిపోలే, మీరు ఎవరుమే నన్ను అర్థం చేసుకోవట్లేదు. హీ టుక్ మై చిల్డ్రన్ టు దేర్ పేరెంట్స్ హోమ్. ఆ రోజు వాళ్ళ పిల్లల్ని పంపించేసి ఆ రోజు నైట్ ఇంకో ఆయన నాకు ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, నువ్వు తర్వాత పెట్టకు, నేను లోపలికి వస్తా అంటున్నాడు. నేను పోలీసులో కంప్లైంట్ ఇస్తున్నా, తను హారెస్ చేస్తున్నాడు అని. పిల్లల్ని తీసుకొని ఈయన వెళ్ళిపోయినాడు. ఇంకో అయినా నేను పొద్దున్న వాకింగ్ పోయినట్టు వస్తాం 4 o'clock, నువ్వు ఓపెన్ చేయి, డోర్ పెట్టకు, ఎవరికి తెలియకుండా వస్తా అంటున్నారు. ఎలాంటి సేఫ్టీ అక్కడ ఉంది మ్యామ్? ఈ విషయం పైన ఇంకొంచెం డీటెయిల్ గా కొన్ని ముచ్చట్లు మీతో మాట్లాడడానికి దివ్యవాణి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి మీరు. ఇప్పుడు మేము రజనీకాంత్ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇట్లా నెక్స్ట్ సిట్టింగ్ రమ్మని అంటే మీరు రాలేకపోవటం వల్ల, ఎందుకంటే అది కూడా నేను రీజన్ చెప్తాను మ్యామ్. అక్కడ 15,000 నేనే పే చేసిన, అక్కడ పెద్ద రచ్చరచ్చ చేసినాడు. హీ డిడ్ పే ఈవెన్ అ సింగిల్ రూపీ. నేను ఆల్రెడీ ఇవన్నీ చూసుకున్నా. నెక్స్ట్ టైం తన ట్రీట్మెంట్ పోవాలంటే కూడా నా దగ్గర డబ్బులు లేదు. నేను ఆఫీస్ లో ఒక ఆమె దగ్గర 15,000 ఇంట్రెస్ట్ తీసుకొని మా పాప స్కూల్ ఫీజు నేను మేనేజ్ చేసిన. నువ్వు ఎట్లా ఆమెకి, మా ఆవిడకి నువ్వు డబ్బులు ఇవ్వచ్చని చెప్పి అక్కడ ఆఫీస్ లో కూడా రచ్చరచ్చ చేసినాడు. తను ఎంత టార్చర్ చేస్తాడంటే, నువ్వు ఇంట్లో ఒక 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో, నా దగ్గరికి ఎందుకు ఉంటావు, ఇంకొక దాన్ని నేను ఇంటికాడ తీసుకొచ్చి పెట్టుకుంటా, నా ఇష్టము, నువ్వు అలో చెయ్యి, లేదంటే నువ్వు వెళ్ళిపో, లేదా ఇలా చెప్తాడు, ఇలా కొడతాడు. దీనికి ముందు మనకి రజనీకాంత్ గారు ఏం చెప్పారంటే, మీ ఆఫీస్ లోనే ఒక 50 years ఉన్న ఒక లేడీని ఏదో వర్షం వచ్చిందని మీ పర్మిషన్ తోనే డ్రాప్ చేస్తే మీరు కొట్టారని, ఇప్పుడు ఆమె కూడా మీ ఆఫీస్ లోనే ఉంటది కదా? యాక్చువల్లీ ఏమంటే, ఈయన నన్ను మానిటర్ చేయడానికి ఒకరిని ఆఫీస్ లో ఫిక్స్ చేసుకున్నాడు.
మా ఇంట్లో మా నాన్న గాని మా అక్క వాళ్ళు గాని ఎవ్వరు, మా అక్క మాట్లాడితే తప్పు, మా అక్క వాళ్ళు హస్బెండ్ కు నాకు సంబంధం లేదు, ఆయనతో నేను అఫర్స్ ఉంది అని అంటున్నాడు. పెద్దవాడిని మీరు కొట్టింది నిజమేనా అండి? ఈ ఆమెనే మ్యామ్ మీకు ఫోన్ వస్తున్నప్పుడంతా పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంటే నేను ఒక ఆమెను పిలిచి అడిగిన, ఎందుకు ఈ పని చేస్తున్నావా అంటే, మ్యామ్ నేను అట్లాంటి ఏం చేస్తలేదంటే, యూ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్, నువ్వు ఇప్పుడు ఏదో ఒక చిన్న ఇది చెప్తావు, ఇది పెద్ద లెవెల్ కి పోతుంది, నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పిన. ఆ చిన్న ఇదికి ఆమె ఇంకో వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళిద్దరూ బాగా అరుచుకొని, ఈ అయినా కూడా వచ్చి అరుచుకొని ఉంటే హెచ్ఆర్ ఇంకా వేరే ఆఫీస్ వాళ్ళంతా వచ్చి, ఒక లేబర్ ఆమె ఇట్లా డిప్యూటీ మేనేజర్ తో నువ్వు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు గోడౌన్కి వెళ్ళిపో అట్లా అని చెప్పి జస్ట్ మార్చేరు అంతే. అక్కడ ఏం జరగలేదు మ్యామ్. ఒక్క పని ఆమె వెళ్ళిపోతుంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆమె వెళ్ళిపోవడంకు మీరు రిజైన్ చేయడంకు ఏదైనా కరెక్ట్ ఉన్నా హెచ్ఆర్ ఇది చేసినాడు. అంటే నా వైఫ్ కు నీకు సంబంధం ఉంది, నువ్వు ఎందుకు నా వైఫ్ కు సపోర్ట్ చేస్తున్నావు అని హెచ్ఆర్ మీదకి పోయినాడు. అక్కడ మీరు చెప్పిన ముస్లామే సడన్ గా ఇట్లనే చేస్తా ఉంది. కార్ లో పోతున్నప్పుడు కూడా నాకు మా ఆవిడకు 10 days ఎలాంటి లేదు, అండర్స్టాండింగ్ లేదని ఒక థర్డ్ పర్సన్ ఆ కార్ లో పోతున్న ముస్లామే చెప్తున్నాడు. సార్ ఏంటి సార్ ఇట్లా అనవసరంగా నా మీద నిందన పెడుతున్నాడని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. ఈ ముస్లాంకి అక్కడికి సంబంధం లేదు, తనే పరిగెత్తుకొని వచ్చి నేను పైగా నిలబడతా ఉంటే నా డ్రెస్ న పెట్టి కింద గుంజి, నా ప్యాంటుని గుంజి, నువ్వు కిందకు రా నేను ఏం చేస్తాను చూడు అట్లా ఇట్లా అని చాలా గలీజ్ మాటలు మాట్లాడింది. అసలు ఆమెకి దీనికి సంబంధం లేకున్నప్పుడు తను మాట్లాడిన వల్ల నేను కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచాన్ని తెచ్చి ముందు పెట్టినా కూడా బిడ్డల తల్లి వద్దు అని చెప్పరు కదా, ఆ పిల్లలు కూడా మాకు మా మమ్మీ వద్దు అంటున్నారట. పిల్లలు ఎందుకు ఇన్ని సంవత్సరం నా పిల్లలు నన్ను వద్దని చెప్పలేదు. నేను వాళ్ళని ఏం చేసినా మ్యామ్, ఎక్కడ కొట్టినా ఏం చేసినా వాళ్ళకి నేను నా పిల్లలు నేను వద్దని చెప్పే లెవెల్ కు ఎందుకు తాను అంత మ్యానిపులేట్ చేస్తున్నాడు. నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటాను. 14 years మా పాపని మా బాబుని నేనే పెంచిన. ఒక్క రాలి ఎట్లా నన్ను వద్దని వాళ్ళు చెప్తారు ఈ రోజు చెప్పండి. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకొని ఇక నుంచి ఇవి జరగకుండా ఏమన్నా ఒక్కసారి ప్రయత్నం చేయొచ్చు కదమ్మా, మనుషులం కదా. మ్యామ్ ఎన్నిసారి కూర్చొని మాట్లాడాలి మ్యామ్, ఎన్ని పోలీస్ స్టేషన్లు అవన్నీ పక్కన పట్టండి, ఎన్ని మందులు పెద్దవాళ్ళు వచ్చారు, ఎన్ని సైంటిస్టులు వచ్చారు. Will you able to understand my position? My depression is more than 140. You know, నాకు డైలీ సూసైడల్ థాట్ వస్తుంది, మెడికేషన్ అవి ఇవి నేను మేనేజ్ చేసుకొని పోతున్నా. ఎప్పుడైనా నా పిల్లల్ని అర్థం చేసుకుంటారు. సో ఫైనల్ మీ డిసిషన్ ఏంటమ్మా? నా డిసిషన్ ఐఎమ్ నాట్ రెడీ టు లైవ్ విత్ హిమ్. నాకు నా పిల్లలు కావాలి, నా పిల్లల కోసమే నేను ఇక్కడ ఉన్నా. దానికోసం మీరు ఎంత కోర్టు ఎక్కడ పోమంటారో నేను ప్రూవ్ చేసుకుంటా. వాళ్ళకి నా అవసరం ఖచ్చితంగా ఉంది. హీ ఈస్ మ్యానిపులేటింగ్. హలో చెప్పండి. నమస్తే అండి రాములు గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి సుమన్ టీవీకి రజనీకాంత్ గారు వచ్చిండ్రు. ఓకే. వాళ్ళ వైఫ్ ఆర్తి గారు, వీళ్ళిద్దరు తెలుసు కదా మీకు? తెలుసు. అంటే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు భార్యాభర్తల కొట్లాటలు అంత గట్టిగా వీళ్ళది తప్పు అని మనకి ఎవరికి చెప్పడానికి ఉండదు, నాకు కూడా తెలుసు. బట్ ఫిర్బీ మీరు అదే అపార్ట్మెంట్లో ఉండి చూస్తున్నారు కాబట్టి, అంటే చూసినంత వరకు తెలిసినంత వరకు ఎట్లుంటారు ఇద్దరు భార్యాభర్తలలో ఎవరిది ఎక్కువ? ఆమెదే రాంగ్, మొత్తం 100% రాంగ్ ఆమెదే. అంటే దేని బేస్ చేసుకొని చెప్తున్నారు సార్? ఆమె కాళ్ళు కూడా పట్టుకున్నా తెలుసా నేను. అయ్యయ్యో. రోజు లుల్లి అంత ఆబ్జెక్షన్ పెట్టాడు పక్క వాళ్ళు. బంగ్లా మీకు వెళ్తాం తెలంగాణ నువ్వు తెలుసానంటే ఎవరైనా ఒప్పుకుంటారా అపార్ట్మెంట్ లో? అవును సార్, అవును. మీరు ఎందుకు వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలకు అడగండి, వాళ్ళే చెప్తారు తల్లి గురించి. లొల్లి అంటే ఏం లొల్లి సార్? ఎట్లా? ఇక దేవుడికి ఎరక మసలు వాళ్ళకు మొగడు గిట్టనే గిట్టదంట వాళ్ళకు. ఆమె ఏమంటదంటే, మేమిద్దరం సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయినాము, రిపోర్ట్ మాత్రం నాకేం ప్రాబ్లం లేదు, ఆయనకే ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఇష్యూ ఉంటే మరి ఆమె చూపించుకోవాలి, ఆమె భర్తని కేసులు పెట్టుకుంటారా? అంటే మొగుడు కొడుతున్నాడు నన్ను, బట్టలు చింపిండు నావి, అది. లేదండి, లేదు. మీరు ఇంకా నేను ఒక్కనే కాదండి, మీరు అపాయింట్మెంట్ కదండి, అందరు వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళు అంటదంట, అది ఇక అనొద్దు కానీ వాళ్ళ భర్తకు, ముసలోని నువ్వే తోలేసినావు మా ఇంటికి ఆ రూమ్ కంట. నేను ఆ రూమ్ కి ఎప్పుడు పోయినా భార్యతోనే పోయినా, ఎప్పుడు పోయినా ఒకటేసారి అర్థమైంది. ఏనండి అర్థం ఉంది ఏమన్నా? అదే సైకో లాగా మాట్లాడితే నేను కొట్టేవాడిని ఉంటే వాస్తవంగా అయితే నేను తెలుసా? అదే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఆర్తి గారు చెప్పండి. అదేనమ్మా, మీరు వింటూ ఉన్నారు కదా. మీరు చెప్పిన పెద్దయినా కూడా
ఆ రోజు నేను నా తల్లి లాగా నేను అనుకుంటా, నా బిడ్డ లాగా అనుకుంటాను, అంత ఇదిగానే అవును, చేతులు అదే పట్టుకొని చెప్పారు బతిలాడినట్టు. పెద్ద ఆయన కూడా ఏమంటారంటే, మేము మాట్లాడటానికి వెళ్తేనే చాలా అబ్యూజింగ్ గా ఆయనకి ఎందుకు తీసుకొచ్చావు అనే విధంగా కూడా మన ముసలోడిని నువ్వే ఈ రూమ్ లోకి పంపినవు అనేసి ముసలోడిని అన్నది. నువ్వే తీసుకొచ్చావా అని ఆయన ఒకటే అంటున్నారమ్మా, ఒకటే అంటున్నారు. అది మ్యానిపులేటివ్. నేను చెప్తానమ్మా, ఎంతమందిని మ్యానిపులేట్ చేయగలరు హారతి గారు? కలిసి ఉండాలి అనుకుంటే ఉంటారు, లేదు మనకి వద్దు అనుకున్నప్పుడు ఎవరికి అన్యాయం జరగకుండా, ఆయనకు కష్టార్జితం పోకుండా బిడ్డలు ఎవరికి అనేది కూడా we will take on decision అమ్మా. జస్ట్ మీ వినటానికే మేము ప్లీజ్ మ్యామ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. అబ్బాయి ఎక్కడైనా పెరిగిపోతాడు. వాడు ఒక రోజు ఆయనకి నిజం తెలిసి వచ్చినప్పుడు, అమ్మతో ప్రేమ ఏమని తెలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు. బికాస్ ఐ హావ్ డన్ సో మచ్ ఫర్ మై చిల్డ్రన్. ఎప్పటికైనా వాళ్ళకి గుర్తు వస్తుంది. కానీ ఒక పాపకి ఖచ్చితంగా అమ్మతో ఇది కావాలి. నేను ఎన్నోసారి పోలీస్ స్టేషన్ పై అడిగినా, సార్ ప్లీజ్ నా పాపని నాతో పంపియండి, ₹1 కూడా తన దగ్గర ఉండి నాకు వద్దు సార్, నా లైఫ్ నేను చూసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు కోర్టులు కూడా పసిబిడ్డల ఇష్టాలకే ఒబే అవుతాయి, కానీ వాళ్ళ బలవంతంగా ఎవరెవరి దగ్గరికి పంపించలేరమ్మా. బలవంతగా తల్లి కూడా బలవంతగా చంపేయదు మ్యామ్. నా పాప అలాంటిది కాదు. మీ దగ్గర బతకడానికి వచ్చిన ఒక ఆడదాన్ని 2 years ఎందుకు నన్ను ఇంత హింసిస్తున్నారు? నా పాపని ఎందుకు నా దగ్గర ఉండి విడదీస్తున్నారు? ఫస్ట్ నేనేమంటానంటే, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు, ఆయన మెంటల్ కండిషన్ సరిలేదు కాబట్టి ఒకసారి మీరు కూడా కోఆపరేట్ చేసి, నేను కూడా కరెక్ట్గా ఉన్నానడానికి వెళ్ళండి. మేబీ సమస్య సాల్వ్ అవ్వటానికే మేము ప్రయత్నం చేస్తామమ్మా. తప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి మేము టచ్లోకి వస్తాం. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. సో సార్ చూసారు కదా, మేడం మాట్లాడినరు, నేను మాట్లాడినా. అంటే మనం అనుకున్నదే జరిగింది. మనం మొదలుపెట్టినప్పుడు ఏదైతే అన్నామో, అంటే భార్యకి భర్తకి మధ్య కొట్లాట అనేది ఏదైతే ఉంటుందో, ఈయన ఆమె మీద చెప్పొచ్చు, ఆమె ఈయన మీద చెప్పొచ్చు, ఇది క్యాజువల్గా. బట్ ఇక్కడ ఒక్కటి కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంది అని అంటే, ఒక పెద్ద మనిషి, 64 ఏళ్ళ పెద్ద మనిషి ఆయన, నేను ఉంటానే మాట్లాడతా, ఇంకా 175 ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళందరితో కూడా మీరు అడగండి, ఎవరైనా కూడా చెప్తారు. అంతెందుకు మీరు పిల్లల్ని అడగండి, పిల్లలు కూడా తల్లొద్దంటారు అన్న విషయం కూడా ఆయనే చెప్తున్నాడు. అంటే ఇంత స్పష్టంగా మనము పక్కనోళ్ళు వీళ్ళందరూ చెప్పడం మనం ఎప్పుడు చూడం సార్. మనకెందుకు వచ్చింది, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అని. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అసలు ఏం జరుగుతుందంటారు ఈ కేసులో? మీకేమనిపించింది విన్నాక? ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రధానంగా ఏంటంటే, వాళ్ళిద్దరైతే మనకు కౌన్సిలర్ దగ్గరికి అయితే వెళ్ళారు. మనకు దాన్ని కంటిన్యూ చేస్తుంటే చాలా బాగుంది. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకొని, వాళ్ళు ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళారో దాన్ని కంటిన్యూ చేసుకొని ఒకరినొకరు గౌరవించుకుంటే బాగుండేది. కానీ ఆ కోఆపరేషన్ లేకనే అక్కడ నుంచే అది స్టార్ట్ అయింది కాబట్టి అది నాకు డౌట్ అండి, జస్ట్ నాకు క్లారిఫికేషన్గా. మేబీ ఆయనే రైట్ అయి ఉండొచ్చు, ఆ పెద్ద ఆయన రైట్ అయి ఉండొచ్చు. 175 కాపురాలు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ ఆమె ఏడ్చే కన్నీళ్ళు, పిల్లలు అని అంటుంది చూసారు, అది కూడా ఏమైనా నాటకం ఉంటుంది. ఏమేమి అడగట్లా, డబ్బులు అడగట్లేదు. సరే ఓకే, ఆయన ఏదో భర్త కాబట్టి అట్లా అన్న బెదిరిస్తారు. కామన్గా వాళ్ళకున్న ఒక శారీరక బంధం, బాండేజ్, వాళ్ళకు ఉన్నటువంటి దీనిని బట్టి మీరు చెప్పిన పాయింట్ని కన్సిడర్ చేసుకుని ఒక్క క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీ వైఫ్ ఇంట్లోకి వెళ్ళి 6 నెలల కింద వెళ్ళిపోయింది అన్నారు కదా చదువుకొని అన్ని. అప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారా, లేకపోతే మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అప్పుడు వచ్చేసి పిల్లలు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చిన నేను. మీ ఇంటి దగ్గర మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. యాక్చువల్లీ ఆ రోజు నైట్ నాతో గొడవ పెట్టుకుంటుంది, నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు. నేను ఇంట్లోకి రానివ్వట్లేదని నేను నైట్ 10 అయిపోయిందని నేను కింద వెళ్ళి కార్లో పడుకున్నాను అనమాట నైట్. అది మా కమిటీ మెంబర్ ఒక ఆయన చూసి, సార్ కార్లో ఎందుకు పడుకుంటారు, ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ ఉంది కదా అని వాళ్ళ ఇంట్లో బ్లాంకెట్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ పడుకోండి అని పడుకోమని పెట్టాను. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను కూడా. ఈ పాయింట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు కూడా చూసారు కదా సార్, ఇన్ని కేసెస్లా ఇలాంటి కేసులు ఎన్నో కోకొల్లలు. అసలు దీంట్లో ఎక్కడ ఏ తల్లి కూడా పిల్లల్ని వదిలిపెట్టిపోలేదు. పిల్లల్ని తన ఎంట తీసుకొని పోతుంది, లేదా ఒకవేళ తన చెప్పినట్టు వాళ్ళ అమ్మగారింటికాడనో ఇంకెక్కడన్నా ఉంటే వచ్చే వరకు వెయిట్ చేయాలి, లేదా పోయి అక్కడ నుంచి కొట్లాట పెట్టుకుని అయినా పిల్లల్ని తన ఎంబడి తీసుకొని పోయిన తల్లుల్ని నేను ఎంతో మందిని చూసిన. కానీ ఇక్కడ ఈ తల్లి పిల్లలు లేనిది చూసుకొని వెళ్ళిపోయినట్టుగానే ఉంది చూస్తే. అంటే బేసిక్గా పిల్లలే ముఖ్యం అనుకున్నోళ్ళు ఇన్ని సంవత్సరాలుగా, ఆమె చెప్పిన దాని ప్రకారమే ఆలోచిద్దాం, ఇన్ని సంవత్సరాలుగా ఈయన టార్చర్ నేను భరించిన, ఈయన చాలా టార్చర్ పెడతారని చెప్పింది. ఒకవేళ నిజమే అయితే ఇంకొక 2 రోజులు 3 రోజులు వారం రోజుల్లో పిల్లలు వచ్చేంత వరకు ఆ టార్చర్ భరించి పిల్లల్ని తీసుకొని పోయి ఉండొచ్చు. కానీ పిల్లలు వద్దనుకుంటేనే పొయ్యి ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 101% ఏ తల్లి పిల్లల్ని వదిలిపెట్టి పోదు. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే సార్, పెద్ద ఆయన మాట్లాడుతూ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. నిజంగా భర్తకి హెల్త్ కండిషన్ సరిలేకపోతే భారీగా నువ్వు సరి చేయించుకోవాలి, అంతేకాని నువ్వు కోర్టులకు వెళ్ళవు కదా. ఇందులో ఏంటి ఆమె స్వార్థం ఏంటి? ఇప్పుడు డబ్బు వద్దు అంటుంది, బిడ్డల్లో కూడా మగపిల్లడు వద్దు, ఆడపిల్లకి తల్లి నీడ్ అంటుంది. ఆమె
ఏడుపు అనేది ఇప్పుడు నవ్వైనా మనం నటించగలమమ్మా. ఒక ఇష్టం లేని పర్సన్ ఉన్నా కూడా, అంటే మీరు కూడా రజనీకాంత్ గారు మీ బాధను మాకు అర్థమవుతుంది, మీకు 100% న్యాయం జరగాలనుకుంటున్నాం. సైమల్టేనియస్గా ఒక ఆడ మనిషి, ఒక తల్లి హృదయం, నిజంగా ఆమె మెంటల్ కండిషన్ సరిలేక ఇటువంటి తీసుకుంటున్నప్పుడు మీరు కూడా కొద్దిగా ఓర్పుతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమోననేది మా సలహా మాత్రమే. ఇష్టం రేపు మీదే, ఫైట్ చేసేవాళ్ళు మీరు. ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో మాట్లాడినట్టు అది సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. అది ఆమెకి కూడా తెలీదు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ భర్త నుంచి థ్రెట్ ఉంది అంటే అప్పుడు ఆమె అట్లా వెళ్ళిపోయినా పిల్లల గురించి ఆలోచించకుండా ఆలోచించవచ్చు. ఈయననే రాత్రి కార్లో వండుకున్నాడు, ఆమె ఇంట్లో గుల్లం పెట్టుకొని వండుకున్న ఆమెకి ఇంకా థ్రెట్ ఏం లేదు. ఈవెన్ ఆమె ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు మేడం పోలీస్ స్టేషన్లో తను ఏం చెప్పింది, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా సార్, నెక్స్ట్ డే మా హస్బెండ్ నేను ఎక్కడున్నానో ఏ హాస్టల్లో ఉన్నానో మా హస్బెండ్కి తెలియకూడదు, ఎందుకంటే రేపు నన్ను చంపేస్తాడు మా హస్బెండ్ అని. అసలు నాకు అలాంటి ప్లానింగే లేదు, అలాంటి థింకింగే లేదు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో చాలా సందర్భాలు రాసింది కదా. రాసింది సార్, బట్ ఆ ఎఫ్ఐఆర్ కాకుండా ఎస్ఐ సార్కి చెప్తుంది ఏమని, రేపు మా హస్బెండ్ నేను ఎక్కడున్నా రేపు ఒక్కరోజు అయితే పర్టికులర్గా డ్యూరింగ్ జనవరి, సో నా హస్బెండ్ నన్ను చంపేస్తాడు అంటది. చంపేయడం ఏంటి, రేపు ఏంటి, రేపు అయిపోయి ఇప్పటికి 5 months అయిపోతుంది, నథింగ్ ఇస్ హ్యాపెండ్. సార్ చెప్పినట్టు కూడా నేను సైకలాజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఇద్దరు రిపోర్ట్లు తీసుకోండి. తీసుకుంటాను, తీసుకొని నేను యాక్చువల్లీ ఏం చేయాలనేది నేను ఫర్దర్ స్టెప్ తీసుకుంటా. మీరేమనుకుంటున్నారు మేడం? యాక్చువల్లీ నేను ఇప్పుడు కూడా నేను తనను వెళ్ళిపోమని చెప్పలేదు. నేను రీసెంట్గా ఒక వాయిస్ మెసేజ్ పంపించిన, నువ్వు పిల్లలు కావాలంటున్నావు కదా, నిజంగా నీకు పిల్లల్ని చూడాలని అనుకుంటే నేనెవరు, నీ పిల్లల్ని చూడడంలో ఆపడానికి నేను ఎవరు, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ సీ యువర్ చిల్డ్రన్ అని నేను ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపించిన మేడం. కానీ తను అట్లా ఏమీ పట్టించుకోలేదు. నువ్వు నన్ను చంపేస్తావు, నాకు థ్రెట్ ఉంది. తను ఇప్పటికీ ఏ హాస్టల్లో ఉంటుంది అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఆమె పోలీస్ స్టేషన్లో చెప్పింది నా హస్బెండ్ నేను ఎక్కడున్నా అనేది తనకు తెలియకూడదు. చెప్పుకోలేనటువంటి పెయిన్ ఇది. సరే ఏం సార్ ఇది ఇంత ఆగమాగం? ఏమో ఓవరాల్గా అయితే ఏంటంటే మొత్తం ఈ దాంట్లో ద సఫరర్ ఈజ్ చిల్డ్రన్. ఎస్, అబ్సల్యూట్లీ. పిల్లల కోసం అన్న ఇద్దరు త్యాగం చేసి ఉండాల్సింది, ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 14 years ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు ఆమె అయితే క్లియర్గా చెప్తుంది, డైవర్స్ కావాలి, నాకు ఈయనతో ఉండే అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఆమె చెప్పేది ఏంటంటే డైవర్స్ కావాలా, పిల్లలు కావాలంటే, ఎస్పెషల్లీ ఒకవేళ మగపిల్లగాడు రాకున్నా కూడా ఆడపిల్లనైతే సేమ్ జెండర్ కాబట్టి ఆడపిల్లని ఇచ్చేయండి అని ఆవిడ ఐడియా చెప్తుంది. ట్రీట్మెంట్ చేపిస్తే వచ్చి మీ దగ్గర ఉంటా అంటే మీరు రెడీయా? భార్య కావాలా మీకు? మేడం నేను దానికోసం ఇన్ని రోజులు కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చిన. ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ చేసి తను ఒక 3 months 6 months తను ఏం ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే షీ విల్ యాక్ట్, నాకు చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే కాంప్రమైజ్ అయిన ప్రతిసారి 1 month 2 months బాగుంటుంది, 3rd month నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో అలా చేయకుండా తను ఉంటుందంటే దెన్ ఐ విల్ థింక్ అబౌట్ దట్. మేము విడిపోయినా ఓకే సార్, బట్ పిల్లల్ని విడగొట్టద్దు అన్న ఒక కాన్సెప్ట్తోనే నేను ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నా, మా కూతురు అన్న లేకుండా ఉండదు, వాళ్ళ ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు. పిల్లల్ని ఇద్దరిని తీసుకుంటే చలో నువ్వు ఇద్దరిని తీసుకో, కానీ పిల్లలు సంతోషంగా ఉండాలి. నేను పిల్లల్ని ఇచ్చిపెట్టడం రెడీ, కానీ వాళ్ళు ఇద్దరు ఉండాలి, ఇద్దరు హ్యాపీగా ఉండాలి. పిల్లలు మరి తండ్రికి కూడా చాలా ప్రేమ ఉంటుంది కదా. కానీ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను మేడం, వాళ్ళు లీగల్గా వెళ్ళాలి, వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళాలి, వాళ్ళకి ఇష్టమైతేనే వెళ్ళాలి. నేను ఇవ్వడానికి నేను వాళ్ళు ఇంకా కోర్టులో ఏం చెప్తారో అది ఓకే మేడం. వాళ్ళు చిన్న పిల్లల మాట చట్టాలు నమ్ముతాయి కదండి. ఇప్పుడు వాళ్ళ మాకు ఇష్టం లేదు అంటారు, కోర్టు వాళ్ళ ఇష్ట ప్రకారం తండ్రికి ఇచ్చేస్తుంది, ఆయన ధైర్యం అది. మీరు ఒక విషయం అయితే చెప్పారు సార్, ఎక్కడైనా కూడా వీళ్ళిద్దరి ఏంది అసలు నిజంగా వాళ్ళ మైండ్ ఇష్యూ ఏంది, అది ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా పెద్ద అలిగేషన్స్ వేసుకుంటారు. చట్టంలో దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయండి మీకు సంబంధించి సపరేట్ ఇటువంటి కేసెస్కి? అవును ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమైందంటే భారతదేశంలో ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, భారతదేశంలో ఈ మానసికమైన రోగాలకు సంబంధించి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. జనరల్గా ఇప్పుడు మనం ఎవరికన్నా, నేనంటే జనరల్గా ఎవరికన్నా జనరల్ మనం సజెషన్ చేసినాం అనుకోరే, ఈ బిహేవియరల్ ఇష్యూస్ తేడా ఉన్నాయి, కొద్దిగా మీరు వెళ్ళండి అంటే నీకే పిచ్చాడు అన్నట్టు. ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి కౌన్సిలింగ్ చేస్తుండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత కౌన్సిలింగ్ అనే సిస్టమ్ వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. చాలా సందర్భాలలో ఏంటంటే ఈ చిన్న చిన్న సమస్యలు మనం స్టార్టింగ్లో గుర్తుపట్టగలిగితే అక్కడనే సమస్య సాల్వ్ అయిపోతుంది. సస్పెక్ట్ నేచర్ అనేది చాలా డేంజర్ అది. సో దాన్ని స్టార్టింగ్లో దాన్ని మనం కనుక దాన్ని సాల్వ్ చేయగలిగితే, అప్పుడు ఈ సస్పెక్ట్ నేచర్ వచ్చినప్పుడే మనం కౌన్సిలింగ్ ఇవ్వగలిగి వాళ్ళకి పాసిబిలిటీస్ నాన్ పాసిబిలిటీ కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకు అక్కడ సక్సెస్ వచ్చినట్టే ఉంటుంది. ప్రేమ ఒక వ్యక్తి ఇలా ఆ పొసెసివ్ అనేది ఘాటైన ప్రేమకి థర్మోమీటర్ అంటారా? ఆ లెక్క కూడా మీ ఆవిడని చూసుకోవచ్చు కదా మీరు. అది కరెక్ట్ మేడం, దానికి ఒక లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఏమంటే ఓవర్ పొసెసివ్ అనేది సమ్ లిమిటేషన్. సో బియాండ్ ఇది ఏమంటే ఎక్కువ ఇది కూడా చాలా
మనల్ని హింసించరాదు కదా. ఓకే. సో ఈయనకి మీరు అంటున్నట్టుగా ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే డాక్టర్ దగ్గరికి పోయేసి ఆయన రిపోర్ట్స్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ వాళ్ళ వైఫ్ ఎట్లాగో ఇప్పుడు ఆయన చేతిలో లేదు కాబట్టి వినదు కాబట్టి ఇది చట్టపరంగా వెళ్ళాలంటే లీగల్గా దీన్ని తీసుకెళ్లాలంటే ఆయన నెక్స్ట్ ఏం చేయాలి, ఆయన ప్రొసీజర్ చెప్పండి ఒకసారి. చట్టపరంగా వెళ్ళాలంటే ఆల్రెడీ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ప్లస్ వాళ్ళ ఎంటైర్ కుటుంబ సభ్యుల మీద ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ లేరో ఆ ఎంటైర్ కుటుంబ సభ్యుల మీద 11 మంది మీద ఇంక్లూడింగ్ ఇతనితో కలిపి 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తీసేస్తే పర్లేదు. ఒకవేళ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదని తీసేస్తే పర్లేదు. ఒకవేళ తీసే పరిస్థితి లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ హైకోర్టులో మనం స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. వేసుకుంటే దాని నుంచి హైకోర్టు దాన్ని గమనించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదంటే వాళ్ళ పేర్లు డైరెక్ట్ తీసేస్తారు. నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే చిల్డ్రన్ వెల్ఫేర్. ఈ మొత్తం ఎంటైర్ వీళ్ళ సినారియాలో ఏంటంటే మనం బాగా బాధపడాల్సింది, ఆలోచించాల్సింది, వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ ఇవ్వాల్సింది చిల్డ్రన్ ఫ్యూచర్. ఎదుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళు అన్నీ గమనిస్తుంటారు. వాళ్ళు మనం అనుకుంటాం ఏంటంటే చాలామంది మనం బిజీలో ఉండటం ద్వారానో లేకపోతే ఇంకోటి వాళ్ళు ఏ తెలవదులే చిన్నపిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళ మనసులో కొన్ని విషయాలు ముద్రించకపోతాయి, అబ్జర్వ్ చేసి వాళ్ళ మనసులో బలంగా నాటకపోతాయి. ఈ నాటకపోయినప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటంటే పెళ్లి చేసుకోకపోవడము లేకపోతే దీంట్లో ఆమె పోయి చైల్డ్ కస్టడీ చేసుకున్నా ఆమె ఏం చెప్తుంది, ఈయన సైకిక్ ఉన్నాడు కాబట్టి పిల్లలు వద్దు అని చెప్తుంది. ఈయన అదే చెప్పినా కూడా కోర్టు కూడా ఇద్దరిని పంపిస్తుంది. ఇద్దరిని కోర్టు కౌన్సిలింగ్ కి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించి వీళ్ళ ఎవల్యూషన్ తీసేసుకుంటారు కంపల్సరీ. సో ఎవరిలో లోపం ఉందంటే ఎవరి లోపం ఉందని చూసి దాన్ని బట్టి అక్కడ తీస్తారు. కాబట్టి చైల్డ్ కస్టడీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చైల్డ్ కస్టడీ ఒకటే దగ్గర సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్లేస్లో కనుక ఉండగలిగితే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ ఇవన్నీ కొద్దిగా చూడాల్సి వస్తుంది. ఇక మూడోది వీళ్ళు కలిసి ఉంటారా అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఇప్పుడు ఆమె అయితే చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎట్టి బస్సులో కలిసి జీవించే అవకాశం లేదు కాబట్టి ఆమె డెఫినెట్లీ నేను కోర్టుకు వెళ్తా, ఆమెకి ఏదో సమ్ అడ్రస్ ప్రూఫ్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అడ్రస్ ప్రూఫ్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు ఆమె కనుక డైవర్స్ వేసుకోవాలంటే ఆమె మూడు ప్లేస్లలో మాత్రమే డైవర్స్ వేసుకోగలుగుతుంది. ఒకటి ఆమె పెళ్ళి ఎక్కడ జరిగిందో అక్కడ వేసుకోవాలి. ఓకే, పెళ్ళి ఎక్కడ జరిగింది మీది తిరుపతిలో వేసుకోవాలి ఆమె వెళ్ళి. రెండోది వీళ్ళిద్దరు లాస్ట్ లివింగ్ ప్లేస్ ఉంటుంది. లాస్ట్ లివింగ్ ప్లేస్ అంటే వీళ్ళిద్దరు కలిసిన ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అక్కడ వేసుకోవాలి, బీరంగూడ దగ్గర వేసుకోవాలి. మూడోది వచ్చేసి ప్రజెంట్ లివింగ్ ప్లేస్లో వేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు ఈమె వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆమెకు డైవర్స్ వేసుకోవాలని ఏంటంటే డైవర్స్ వేసినప్పుడు కంపల్సరీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఈ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి అంటే నాకు అడ్రస్ తెలిసిపోతుంది కదా. సో ఈ అడ్రస్ తెలియకుండా ఉండడం ఎలా అనేది ఉండొచ్చు, బహుశా అడ్రస్ తెలియకుండా ఎలా ఉండడం అనేది ఉండొచ్చు. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా రజనీకాంత్ గారికి కూడా, మీరు చాలా పిహెచ్డి అంటే ఇట్నంటే జోక్, మీరు అంత స్థాయిలో ఉండి ఆ లెవెల్లో చదువుకున్నారు కాబట్టి బీయింగ్ ఏ మెన్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ యువర్ వైఫ్ ఆల్సో. మీరు కొద్దిగా ఆమె మానసిక పరిస్థితి కానీ ఆమెని మరి ఇంకేమన్నా నేనైతే కలుషినామని చెప్తా. మొత్తం మీద సార్ చెప్పిన స్క్వాష్ మీద మీరు కొంచెం చూసుకోండి అది, ఎందుకంటే అందరి మీద ఉంది అన్నారు కాబట్టి, మీరు 11 మంది మీద ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకోటి మీకు మేము చెప్పేది అయితే నిజంగా మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు అండ్ ఇద్దరికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమె సైకిక్ అని మీరు సైకిక్ అని ఆమె ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఇద్దరు కొంచెం ట్రై చేయండి. మీ సైడ్ నుంచి మీరు ట్రై చేస్తే మీ పిల్లలు బాగుంటారు అంతే. మీ ఇద్దరు పిల్లలు బాగుండాలి. అండ్ ఇన్ని సంవత్సరాలు కదా, ఇన్ని సంవత్సరాలు ఎన్నో మెమరీస్ ఉంటాయి మీకు, స్వీట్ మెమరీస్ కూడా. అవి గుర్తుకొచ్చిన రోజు గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు ఇప్పుడు కూడా. సో కాబట్టి మీరు ట్రై చేయాల్సింది మీరు ట్రై చేయండి. తర్వాత కూడా మీ చేతిలో లేకపోతే ఇంకా కోర్టు చూసుకుంటుంది, చట్టాలు చూసుకుంటాయి. మీ దిక్కు న్యాయం ఉంటే డెఫినెట్గా మీకు న్యాయమే జరుగుతుంది. అది కాకుండా మీకు ఇంకేమన్నా ఫర్దర్ రానున్న రోజులల్లో కొంచెం మలుపులు తిరిగినా కొంచెం ఇంకేమన్నా అడ్వైస్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని అడగొచ్చు. సార్ ఉంటారు, సార్ విల్ హెల్ప్ యూ. తప్పకుండా గైడ్ చేస్తారు మీకు ఆయన. సో చూసినారు కదా, అదన్నట్టు అంటే చాలా విచిత్రమైన కేసులు వస్తాయి ప్రతిసారి. కొంతమంది అనుకుంటారా ఏమొస్తే ఎక్కువగా మొగుడు పిల్లల కొట్లాట ఉంటుంది, వాళ్ళిద్దరు ఇట్లా మొగుడు వస్తాడు లేదంటే పిల్లామ వస్తుంది. కానీ చూసారు కదా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క మలుపు, అసలు ఒక్కొక్క కేసులో ఒక్కో ప్రాబ్లం. దానికి సంబంధించి లీగల్గా ఏంది, అసలు లీగల్గా చూస్తే అసలు ఎవరి వైపు న్యాయం ఉంది, ఏం చేయొచ్చు, ఏ విధంగా చట్టాలని మనము చూసుకోవాలంటే తెలుసుకోవాలి. ఫస్ట్ చట్టాలని తెలుసుకొని ఏ విధంగా చట్టాలని వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవడానికి చట్టాలు ఉన్నాయి అన్న విషయాన్ని
స్పష్టంగా ఈ ఎపిసోడ్లో కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి కొంచెం ఈ నాలెడ్జ్ని పెంచుకోవాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ పెడుతున్నా. అది సో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అంటే మీ ప్రాబ్లం అయితే ఎట్లా చూస్తారో దాన్ని అన్నది మీరు ఇందాక ఆవిడతో మాట్లాడినప్పుడు అటు ఇటు రెండు వైపులా ఉండి మాట్లాడినరు. థ్యాంక్స్ ఫర్ దాట్. ఈ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్ ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోండి. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, అడవుల్లో ఉన్నా కూడాను అమ్మ, నాన్న, పెదనాన్నలు, అమ్మమ్మలు వీటికి వాల్యూ ఇచ్చి కుటుంబంలో ఒకళ్ళు సరిలేదన్నప్పుడు సరి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పిహెచ్డీ చేసినటువంటి మన రజనీకాంత్ గారి యొక్క మానసిక స్థితి, ఆయన పడుతున్న ఈరోజు నిజంగా ఐ ఫీల్ సో, నాకు బాగా బాధ అనిపిస్తుందండి. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యండి, మరి మన రజనీకాంత్ గారు అంత హై పొజిషన్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చారని అంటే మా ప్రోగ్రాం అంత నీతి నియమాలతో నిజాయితీగా తీసుకెళ్తున్నాం. కాబట్టి మీ సమస్య ఏదైనా మంచి జరగాలని మేము ఇక్కడ ఉన్నాము. తప్పకుండా కూడాను రజనీకాంత్ గారికి వాళ్ళ కుటుంబం కట్టాలని వీఆర్ ప్రేయింగ్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. చూసిండ్రు కదా అది. సో సుమన్ టీవీలో మీరు చూస్తూనే ఉండండి 6JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.